అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు ద క్రూషియల్ పాయింట్. నటి అండ్ మోడల్ పూనం పాండే మేనేజర్ వచ్చి తను సర్వైకల్ క్యాన్సర్తో మరణించిందని ఒక ఢామ్ లాంటి వార్త చెప్పగానే ప్రపంచం అంతా కూడా ఉలిక్కిపడింది. సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన పెంచే కార్యక్రమాలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. కారణం ఈ నెలంతా కూడా క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అండ్ ఫిబ్రవరి 4 మనందరికీ తెలుసు వరల్డ్ క్యాన్సర్ అవేర్నెస్ డే. అయితే మరుసటి రోజే పూనం పాండే బయటికి వచ్చి ట్విట్టర్ ముఖంగా నేను చావలేదు, నేను బ్రతికే ఉన్నాను అని చెప్పి ఈ డైలాగ్ని స్టార్ట్ చేసింది కేవలం సర్వైకల్ క్యాన్సర్పై అవగాహన పెంచేందుకు అని క్లారిఫికేషన్ ఇచ్చింది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ అంశంపై మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు గోపాలకృష్ణ గారు ఉన్నారు. నమస్కారం గోపాలకృష్ణ గారు. గోపాలకృష్ణ గారు, చాలా అనూహ్య పద్ధతుల్లో మార్కెటింగ్లు చేసుకోవడాలు, ప్రమోషన్స్ చేసుకోవడానికి చూస్తున్నాం. దీన్ని ఏమంటారు మీరు? ఇది ఏ రకంగా చూసినా సరే దీన్ని పెడధోరణి అని చెప్పేసి అని అనాలి. సోషల్ మీడియా అన్నది అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ రకమైన పెడధోరణులు ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఇది ఏదో అవేర్నెస్ పెంచడం కోసం చేశానని తను చెప్పటం వరకు కొంతవరకు ఆమెతో అంగీకరించవచ్చు. కానీ ఇందుకోసం ప్రాణం మీదకి తీసుకురావటం అన్నది మాత్రం ఏమాత్రం సబబు కాదు. ఇంకొక రకంగా చేసి ఉండొచ్చు. బహుశా తనకు ఆ సమయానికి ఇంకొక ఆలోచన తట్టలేదో, లేకపోతే మార్కెటింగ్ మేనేజర్లు ఈ రకమైన ఆలోచన ఇచ్చారో మరి తెలియదు. మొత్తానికైతే ఇట్లాంటి ధోరణి ఒకప్పుడు చిన్నప్పుడు మనం చదువుకున్న నాన్నా పులి తరహా కథను గుర్తు చేయకపోతే అదే మేలు. అండ్ నిజంగానే చాలామంది ప్రముఖులు క్యాన్సర్తో పోరాడుతున్న వారు ఉన్నారు. ఒక విధంగా చూస్తే చాలా సున్నితమైన అంశం. అంటే నాకు ఈ వ్యాధి వచ్చింది, నేను మరణించాను అని చెప్పి ఎవరో చెప్పడం, అంటే ఇలాంటివి పోకడకి రామ్ గోపాల్ వర్మ గారు కూడా కామెంట్ పెట్టారు. ఇవాళ మీరు చూసుంటారు. చూశాను. రామ్ గోపాల్ వర్మ గారి కామెంట్ కూడా అది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొట్టినట్లు చెప్పినట్టు మెత్తగా శుతిమెత్తగా చెప్పారు. కానీ కొంచెం బ్లంట్గా ఆయనదైన ధోరణిలో చెప్పుంటే బాగుండేదేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట. క్యాన్సర్ అన్నది ఇప్పటిదాకా చాలామంది మహిళల్ని, ఎస్పెషలీ సున్నితమైన అంశం అని మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను, చాలామంది మహిళల్ని చాలా తక్కువ వయసులోనే తీసుకెళ్ళిపోయింది క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ విషయానికి వస్తే ప్రతిరోజు దాదాపుగా 200 మంది మహిళలు ఈ క్యాన్సర్తో మరణిస్తున్నారని చెప్పేసి అంటే మనం అందరం బాధపడాల్సిన విషయమే, ఆందోళన కలిగించే విషయమే. కేవలం కొద్దిపాటి అవగాహన కల్పించుకోవడము, ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన టీకాలను సక్రమంగా వాడుకోగలిగితే దీన్ని చాలా వరకు నివారించుకోవచ్చు. కానీ ఆ అవగాహన కల్పించడానికి ఇప్పటికే ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈసారి తాజా బడ్జెట్లో కూడా వ్యాక్సినేషన్ కోసం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా చెప్పారు. అయితే ఈ రకమైన ధోరణి, పూనం పాండే అనుసరించిన ధోరణి అయితే అంత సబబు కాదు. బదులుగా వేరే ఏదైనా చేసి ఉండొచ్చేమో అని చెప్పని ఇప్పటికీ నేను అనుకుంటున్నాను. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ విషయానికి వస్తే ఆయన ఇంకొంచెం నిక్కచ్చిగా, అమ్మ నువ్వు చేసిన తప్పు, ఇట్లా కాదు చేయాల్సింది, ఇంకొక రకమైన మార్గం ఎన్నుకుంటే బాగుండేదని చెప్పి ఉండాల్సింది. రైట్. గోపాలకృష్ణ గారు, మీరు అన్నట్టుగా ఈ పద్ధతులు కరెక్ట్ కాదన్నది వాస్తవం. కానీ ఉన్న పళంగా చాలామంది మోడల్స్కి, నటులకి ముఖ్యంగా అటెన్షన్ లేని సమయంలో ఇటువంటి పోకళ్ళకి వాళ్ళు పాల్పడుతూ ఉంటారు. ఎందుకంటే ఉన్న పళంగా తనకి సర్వైకల్ క్యాన్సర్ మీద అవగాహన కల్పించాలనే సామాజిక స్పృహ వచ్చేసింది అనుకోవాలా, లేక కొంత అటెన్షన్ డ్రాయింగ్ కోసం, లేదు వార్తల్లో నానడానికి చాలామంది చాలా చేస్తుంటారు. అటువంటి ఒక చర్యగా చూస్తారా మీరు? ఇది ఒక రకమైన మిక్స్డ్ థింగ్ అని చెప్పాలి. ఎందుకంటే తన ఉద్దేశం సర్వైకల్ క్యాన్సర్కి అవేర్నెస్ పెంచడం అని చెప్పేసి తను చెప్తా ఉంది. కాకపోతే ఎంచుకున్న మార్గం తప్పని చెప్పని మనం చెప్తా ఉన్నాము. మధ్య మార్గంగా వేరే ఏదైనా చూసుకొని ఉండొచ్చు. అటెన్షన్ సీకింగ్ కోసం చాలామంది చాలా రకాల పనులు చేస్తూనే ఉంటారు. ఇది అటెన్షన్ సీకింగ్ కోసం చేశారా అని చెప్పారంటే ప్యూర్గా కాదని చెప్పేసి అని కూడా అనలేము మనము. కొంతవరకు ఆ కారణము ఉంది, అట్ ది సేమ్ టైం ఒక ఉద్దేశం కూడా దాని వెనుక ఉంది. కాబట్టి మొత్తానికి చూస్తే మిశ్రమంగానే కనపడుతుంది ఆమె ఉద్దేశాలని చూస్తే. పైగా పూనం పాండే అనేది అంత సక్సెస్ఫుల్ నటి కాదు, మోడలు కాదు. ఒక మధ్యస్థాయిలో మాత్రమే తను మొదటి నుంచి కూడా ఉంది. 1-2 సినిమాలు మాత్రమే చేసింది. ఆ తర్వాత ఎక్కువగా గ్లామర్ ప్రపంచానికే పరిమితం అయిపోయింది పూనం పాండే. ఫలితంగా చాలా చోట్ల అవకాశాలు దక్కకుండా పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలుగులో కూడా 1-2 ఐటమ్ సాంగ్స్లు చేసింది కానీ పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. కాబట్టి తను అటెన్షన్ సీకింగ్ కోసం ఒక అడుగు కొంచెం బోల్డ్ స్టెప్ తీసుకునేందుకు అవకాశం కూడా ఉంది. ఈ రకమైన ధోరణికి పాల్పడడానికి కూడా అవకాశం ఉంది. రైట్. మొత్తం మీద ఏం చెప్తారు సార్? ఈ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇటువంటి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒకలాంటి
చీప్ అటెన్షన్ సీకింగ్ టాక్టిక్స్తో అందరినీ ఆందోళనకి గురి చేయడం అన్నది మాత్రం సరైన పద్ధతి కాదంటున్నారు మీరు. మీరు అన్నట్టే ఆందోళనకు గురి చేయటం వరకు బాగలేదు, కానీ దాని పట్ల అందరూ ఒక్కసారి ఒక క్షణం అయితే ఆలోచించడం అయితే చేశారు. అంటే చట్టపరమైన చర్యలు ఉంటాయి సార్ ఇటువంటి అబద్ధాలు చెప్పడంలో, అంటే ఇవి ఇక చలామణి అయిపోతున్నాయా? చట్టపరమైన చర్యలు అయితే ఏమీ ఉండవు. సోషల్ మీడియానే కొంతవరకు నియంత్రణ ఏర్పాట్లు చేసుకుంటుంది, ఫేస్బుక్ కానీ మిగతా సామాజిక మాధ్యమాలు కానీ. కాకపోతే అవి నకిలీ వార్తలకి సంబంధించి కానీ హింసను ప్రేరేపించే వాటికి సంబంధించి మాత్రమే ఉంటుంది. కానీ ఇట్లాంటి అసలు నిజానికి దీన్ని ఏ కేటగిరీకి వేయాలనేది కూడా కొంచెం ఇబ్బందికరమైన విషయమే. సో ఇట్లాంటి విషయాల్లో మాత్రం చట్టపరమైన చర్యలు ఏవి ఉండవనే నేను అనుకుంటున్నాను. రైట్ గోపాలకృష్ణ గారు, మొత్తానికి సమాజం అంతా కూడా దీనికి హితవు పలకాలి. ఎందుకంటే చాలామంది ఆందోళన పడి ఉంటారు ఈ విషయానికి. ప్రముఖులు, అలాగే తన కొలీగ్స్, బంధుమిత్రులు, అఫ్కోర్స్ తెలిసిన వాళ్ళు ఒకవైపు అయితే తెలియని వాళ్ళు, దూరంగా ఉండే వాళ్ళందరూ కూడా తప్పకుండా ఆందోళన పడి ఉంటారు ఈ విషయాన్ని చూసి. అండ్ ఇది శ్రేయస్కరం కాదంటారు అయితే? ఖచ్చితంగా కాదు. అయితే ఇక్కడ ఒక్క విషయం అయితే చెప్పుకోవాలి. చాలామంది చెప్తున్నట్టుగా క్యాన్సర్కి చికిత్స ఉంది అని చెప్పేసి అని కొన్ని వార్తలు వస్తున్నాయి, రకరకాల ఇది వస్తున్నాయి. క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి, రేపు వరల్డ్ క్యాన్సర్ డే కాబట్టి చెప్తున్నాను. ప్రస్తుతానికి క్యాన్సర్కి సంబంధించిన పూర్తి చికిత్స లేదు. అందుబాటులో ఉన్న చికిత్సలు ప్రధానంగా శస్త్రచికిత్స ఒకటి, కీమోథెరపీ ఒకటి, రేడియేషన్ ఒకటి, ఈ 3. ఈ మధ్యకాలంలో ఇమ్యూనోథెరపీ ఒకటి, ప్రిసిషన్ ఆంకాలజీ అనే పేరుతో ఖచ్చితంగా కణితులు ఉంటే కణితుల్ని మాత్రమే టార్గెట్ చేసి మందులు ఇచ్చే ఒక పద్ధతి వచ్చింది. కానీ ఇంతకు మించి పెద్దగా అవకాశాలు లేవు. ఈ 3 పద్ధతుల ద్వారా క్యాన్సర్ లక్షణాల నుంచి బయటపడడం ఎంతవరకు సాధ్యమవుతుందో తిరిగి రీలాప్స్ అవ్వటానికి కూడా అంతే అవకాశాలు ఉంటాయి ఈ 3 అయితే ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలో క్యాన్సర్ రంగంలో జరుగుతున్న పరిశోధనలు చాలా రకాల హోప్స్ పెంచుతున్నాయి. స్టెమ్ సెల్స్ కావచ్చు, లేదా మోడర్న్ క్రిస్పర్ Cas9 జీన్ ఎడిటింగ్ టెక్నాలజీలు కావచ్చు, ఇట్లా mRNA వ్యాక్సిన్ కావచ్చు, వీటన్నింటి ద్వారా క్యాన్సర్ని జయించాలని చెప్పేసి అని లాస్ట్ 10 ఏళ్లలో చాలా పెద్ద సంఖ్యలో పరిశోధనలు జరిగాయి. ఒక రకంగా చెప్పాలంటే క్యాన్సర్ చికిత్సకు సంబంధించి మనం ఒక క్రిటికల్ ఘట్టంలో ఉన్నామని చెప్పాలి. ఏదో ఒక సమీప భవిష్యత్తులో ఏదో ఒక దశలో మనం క్యాన్సర్ని జయించామన్న వార్త వినటానికి కూడా మనం సిద్ధంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. రైట్. అండ్ అలాగే సాక్షి లైఫ్లో ఈ అంశానికి సంబంధించి పూర్తి అవగాహన కల్పించే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాం. 9 కేసెస్లో దాదాపు 5-6 కేసెస్ సరైన చికిత్సతో దీన్ని చాలా వరకు జయించవచ్చని చెప్తున్నారు నిపుణులు. సో ఈ అవగాహన అందరికీ చేరుతుందని ఆశిస్తూ, గోపాలకృష్ణ గారు ధన్యవాదాలు సార్ మీకు ఇవాళ ఈ అంశంపై మాట్లాడేందుకు. మీకు కూడా థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.